నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో క్యాంపస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ 11 డిమాండ్ పరిష్కారం కోరుతూ టీఎస్ఏఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాత్రంతా వీసీ కార్యాలయం ముందే నిద్రించి నిరసన తెలిపారు. పరిస్థితిని గమనించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల అర్ధరాత్రి విద్యార్థి నేతలతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం దక్కలేదు. ఓఎస్టీని తొలగించాలనే ప్రధాన డిమాండ్తో పాటు సౌకర్యాలు కల్పనపై విద్యార్థులు పట్టుబడుతున్నారు. ఈ పరిమాణాల నేపథ్యంలో ఇన్ఛార్జ్ వీసీ గోవర్ధన్ తన పదవికి రాజీనామా చేసే యోచనలు ఉన్నట్లు తెలుస్తుండడంలో విద్యార్థుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్యాంపస్ లో సాధారణ స్థితిని నెలకొల్పాలని విద్యార్థులు కోరుతున్నారు. పరిష్కారం లభించే వరకు ఆందోళనను కొనసాగిస్తామని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. స్టూడెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోనికి ఫ్యాకల్టీ దగ్గర పోవడానికి మీరు బ్లాక్లు వేసుకొని లోపల ఉంటే ఏం చేస్తాం? ఈడ కూర్చోవాలి, నేను పడుకోవాలి. ఇక ఫోన్ చేయాలి. ఎందుకు డ్యూటీ చేస్తున్నావు? ఇక్కడ సెక్యూరిటీ నువ్వేనా? నువ్వే చూసుకోవాలంతా. కీ నీ దగ్గర లేదా ఇప్పటికి? ఎవరు తీసుకుంటారు? ఎట్లా తీసుకుంటారు? తీసుకోండి రూమ్, అక్కడికి వెళ్ళిపోతారు గేట్ దగ్గరికి. ఇక రమ్మను ఇక్కడ రమ్మను. ఇప్పుడు ఇవన్నిటికీ పరిష్కారం కావాలంటే ఈసీ సార్ వచ్చినా ఆయన చేతిలో లేదు. గవర్నమెంట్ నుంచి మనకి ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శాంక్షన్ అవ్వాలి. శాంక్షన్ అయ్యేదాకా లేకపోతే మనం అప్పుడు కానీ మీరు కాదు, భవిష్యత్తులో ఉన్న ప్రతి స్టూడెంట్ మీ పేరు కలుసుకుంటారు. అర్థమైంది అంటే ఏ హాస్పిటల్ అప్గ్రేడ్ అవ్వడానికి 10 కోట్లు శాంక్షన్ చేసినా తక్కువనే. ఇక్కడ ఆ శాంక్షన్ అయ్యేంత వరకు లేకపోద్దు. అది ఇది అయింది అదేందని అడిగితే మళ్ళీ ఐడీస్ తీసుకుంటారు, మళ్ళీ చేస్తారు. నిన్ననే మళ్ళీ చూడడానికి మా ఫ్రెండ్స్ వచ్చిరన్న తగ్గితే ఎందుకు వస్తామన్నా చెప్పండి. ఫిజిక్స్ కి మా ఇయర్ లో ఎన్ని లెసన్స్ పట్టి చూడాలన్న. ఇప్పుడు ఎల్లుండి ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది. రెమ్ములు అయితే లేకుంటే డీబార్ అనేది చేస్తే ఏదో ఒకటి చేస్తారు. ఎన్ని అది చేసినా నేను ఊరుకోను. నేను వస్తాను కదా క్యాంపస్ కి. నేను 15 days లో బయట పడ్డా సరే నేను క్యాంపస్ కి వచ్చి మాట్లాడతాను. అసలు అందరు మాట్లాడుకోవడానికి కారణమే ఏమన్నా అంటే రెమ్ములు వేస్తాం అంతే. అలా పేరెంట్స్ వచ్చిన రోజు ఉంటుంది అసలైనది మొత్తం అంతా. అలా ఆమె చనిపోయింది చూడు, అలా తల్లి ఉసురు ఒక్కొక్కరికి పడుతుంది చూడు, ఎగ్దం పడుతుంది. ఎవరైతే ఇట్లా చేస్తుర్రో తల్లి ఉసురు మంచిది కాదు. ఆమె ఎట్లా ఏడుస్తుంది, వీడియోలు ఆడియోలు ఉన్నాయి మా దగ్గర. గుక్క పెట్టి ఏడుస్తుంది. 16 ఏళ్ల బిడ్డ, ఆమె మొత్తం ఫ్యూచర్ ఊహించుకుంది. ఆమె ఏడుస్తుంటే మా కళ్ళలో నీళ్లు తిరిగినాయి. ఇట్లా వచ్చి మేము న్యాయం కోసం కొట్లాడదామని వచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికీ ఐడీలు రాసుకుంటారు. ఆడ పోయి వీ వాంట్ వీసీ మేము రిజిగ్నేషన్ అడగలేదు సార్ని. మేము అడిగింది ఏంది, సార్ హాస్పిటల్ ఇవి తక్కువైనాయి, ఇవి కొంచెం ఇంప్రూవ్ అయ్యింది అంటే వచ్చి నా వల్ల అయితే నేను రిజైన్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోగానే 4 అమ్మాయిలు వచ్చిర్రు. వీ వాంట్ వీసీ సార్, వీ వాంట్ వీసీ సార్, రిజైన్ చేయొద్దు. అలా రిజిగ్నేషన్ ఇవ్వకముందుకే ఇక్కడ స్టార్ట్ చేసి రిజైన్ చేయొద్దని తీసుకోవారు. 4 అమ్మాయిలు. సార్ వచ్చిండు బయట రిజిగ్నేషన్ అన్నాడు. ఇక్కడ కొద్దిసేపు పట్టుకొని ఏడ్చిర్రు, తీసుకొని వెళ్ళిపోయారు. 4 పోయి 400 మందిని తెచ్చాడు కూర్చోబెట్టి. వీసీ సార్ అదన్నాడు, వీసీ సార్ ఇది చేసిండు, వీసీ సార్ అది చేసిండు, అంత మంచి పనులు చేసిండు. ఇది ఒక్క మంచి పని చేస్తే నొల్లే అయిపోతుంది. ఈడున్న వాళ్ళందరూ రూమ్ లోకి పోతారు. ఆ పని చేస్తలేరు. వీసీ సార్ రిజిగ్నేషన్ ఇస్తుందంట. ఆ వీసీ సార్ అంటే ఇప్పుడు వెళ్ళిపోద్దంట. వీ వాంట్ వీసీ సార్ అని పోయి ఆడ కూర్చొని అందరూ వీ వాంట్ వీసీ సార్ బంగ్లాలోనే ఉన్నాడు. ఏడిగోలే వీసీ సార్ బంగ్లాలో బంగ్లా ముందు కూర్చొని వీ వాంట్ వీసీ సార్. సార్ లోపల మంచిగా ఏసీ వేసుకొని కూర్చొని ఏం చేస్తున్నారు సార్ మనకి తెలియదు. ఏసీ వేసుకొని సార్ మంచిగా కూర్చొని ఉంటారు. వీ వాంట్ వీసీ సార్ అని ఉరుతుర్రు. వీసీ సార్ ఎడిగిపోతుండ్రు. సార్ వచ్చి ఏమన్నాడు,
నేను రిజైన్ చేస్తా అని చెప్పింది అంతే. రిజిగ్నేషన్ కూడా ఇవ్వలే. ఇప్పుడు నా దగ్గర ₹1 కోటి ఉన్నాయి. ఉంటే నా దగ్గర నోటి మాట. మోటివేషన్ సార్ డైరెక్ట్ గా ఇస్తూ ఉంటారు స్టూడెంట్స్ కి, అండ్ కావాల్సిన పర్మిషన్స్ ఇమ్మీడియట్ గా ఓవర్ నైట్ లో ఇస్తారు. నేను రాత్రి నా స్టూడెంట్స్ వెళ్ళాలి అంటే పొద్దున 10 గంటలకు పెడితే సార్ లేకపోయినా 4 గంటలకి ఓవరాల్ గా అయినా అప్రూవల్ ఇస్తారు. అండ్ యు ఆర్ లూజింగ్ అ ఆపర్చునిటీ టు చేంజ్ ద యూనివర్సిటీ. మీ ఇష్టం, నలుగురు కలిసి యూనివర్సిటీని వెళ్ళాలనుకుంటే, మిగతా అందరు గొర్రెలాగా వెనకాల వెళ్ళాలనుకుంటే మీ ఇష్టం. నోబడీ స్టాపింగ్ యూ. బట్ ఇఫ్ యూ థింక్ దట్ యూ హ్యావ్ బ్రెయిన్స్, you have intelligence to think what is right or what is wrong, then think independently, take a wise decision that helps the university and your life. This life lo chala important. Okay, and thank you for coming and supporting the university. Thank you.